సో అందరికీ మరోసారి స్వాగతం. సో ఇప్పుడైతే 4వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి పాఠాలను రివ్యూ చేస్తున్నాం. సో ఇంతకు ముందు అయితే 1-2 పాఠాలు చేస్తాం. ఇప్పుడైతే 3వ పాఠంకి వచ్చాం. సో 3వ పాఠం అయితే మనకు దేశమును ప్రేమించుమన్నా. సో దీని యొక్క ఇతివృత్తం అయితే దేశభక్తి, ఇతివృత్తం అయితే మీకు దేశభక్తి, అదేవిధంగా ప్రక్రియ అయితే గేయం అండి. సో ఈ పాఠంలో ఏం చెప్పబోతున్నారు, దీని రచయిత ఎవరు, అసలు దీనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది ఒకసారి చూసుకుందాం. సో దీన్ని రచించింది అయితే మనకు అందరికీ తెలుసు, దేశభక్తి అని మనకి ఇటీవల నరేంద్ర మోదీ గారు కూడా ఈ పాటను పాడి మనకి ఆలపించడం జరిగింది. గురజాడ వెంకట అప్పారావు గారండి. ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్య మార్గదర్శకులు అని చెప్తాము. యుగకర్త, కవి, కథకులు, నాటకకర్త, చరిత్రకారులు, శాసన పరిశోధకులు అని చెప్తాం అనమాట. అన్నింటికన్నా ముఖ్యంగా ఈయన ఒక భాషావేత్త. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైనటువంటి రచనలు చేశారు. ఈయన రాసినటువంటి కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైనది అని చెప్తాం అనమాట. అంతేకాకుండా ఈయన ముత్యాల సరాలు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఛందస్సును తయారు చేసుకుంటూ ఆ ఛందస్సులో రాయడం జరుగుతుంది. ఇప్పుడు మనం రాసిన దేశభక్తి కూడాను ముత్యాల సరాలలోనే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, దేశభక్తి గేయం అనేది మనకు ఆల్రెడీ చదివే ఉంటాం. చిన్న క్లాసులో ఉండేది తీసేసి ఇప్పుడు మళ్ళీ పెద్ద క్లాసులో పెడుతున్నారు. దేశంను ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి, గట్టి మేలు తల పెట్టబోయి, అదేవిధంగా పాడి పంటలు పొంగి పొర్లే దారిలో నువ్వు పాటు పడబోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అని చెప్తూ మనం చెప్పడం జరిగిందనమాట. అంతేకాదు చిన్న చిన్న సరళ పదాలు ఇవి మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు, దీనికి వివరణ అవసరం లేదనుకుంటున్నాను. సో దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకు, పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపబోయ్, సొంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడుపడబోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులో. ఇది ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ గారు ఈ పద్యాన్ని హిందీలో కూడా చెప్పి దీనికి వివరణ ఇవ్వడం జరిగిందనమాట. అంతేకాదు చట్ట పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవవలనోయ్, అన్నదమ్ముల వలనే జాతుల మతములన్నీ మెలగవలనోయ్. చట్ట పట్టాలంటే చేతులు పట్టుకొని, ఒక చేయిని మరొకరి చేతిని పట్టుకొని అందరూ కూడా కలిసి నడవాలని చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఒట్టి అంటే ఏమీ లేదు, కద్దు అంటే కలదు ఉన్నది, దేశాభిమానం అంటే దేశం మీద ప్రేమ, చట్ట పట్టాలంటే ఒకరి చేతితో మరొక చేతులు పట్టుకోను, తోడు పడబోయ్ అంటే సహాయపడడు అని అర్థం. సో ఇక్కడ భావం అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక పాఠం చివరి ఏమైనా వ్యాకరణ అంశాలు ఇచ్చారు ఏమి చూద్దాం, ఎందుకంటే ఇది మొదటి పాఠం. ఇక్కడ నుండి కూడా ప్రతిదీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక పారాగ్రాఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పారాగ్రాఫ్ మీద కూడా పిల్లల ప్రశ్నలు అడుగుతారు. సో మనకు కూడా ప్రశ్నలు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో బాల శివాజీ తండ్రి శాంభోజీ ఈయన బీజపూర్ సుల్తాన్ కొలువులో తీసుకొని వెళ్ళాడనమాట. ఓకేనా. ఓకే, ఆ సుల్తాను ఎలా వందనం చేయాలో శివాజీ తండ్రికి తర్ఫీదు ఇచ్చాడు. దేశభక్తి మెండుగా కలిగిన శివాజీ విదేశీయుల శిరస్సును వంచను అని తనతో తాను అనుకున్నాడు. సుల్తాన్ కొలువుకు వెళ్ళిన తర్వాత శంభోజీ ఆయన నమస్కారం చేశాడు. కొడుకు వంక చూశాడు. శిరస్సు వంచి నమస్కరించకుండా టీవీగా నిల్చున్నాడు. సుల్తానుకు కోపం వచ్చింది. అక్కడే ఉన్న మురారి పంతులు చిన్న పిల్లవాడు, ఇంకా మర్యాదలు తెలియను అని సుల్తాన్ సర్ది చెప్పాడనమాట. శంభోజీ తర్వాత శివాజీని మంతలించబోగా, తండ్రి నేను జీవించి ఉండగా పరాయి పాలకుల ముందు తల వంచును, ఆత్మాభిమానంతో జీవిస్తాను అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, చూశారు కదా. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, శివాజీ తండ్రి పేరు శంభోజీ, అంటే బీజాపూర్ సుల్తాను దగ్గరకు వెళ్ళి అమర్యాదగా ప్రవర్తించాడు అనమాట, గుర్తుంచుకుంటారు. సో ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, అన్నోన్ ప్యాసేజ్ కదా. ఓకే, సో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి జతపరచడం అనేది పిల్లలకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి అవసరం లేదు. ఇక్కడ ఒత్తు పదాలు ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకు అంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. ఇది పిల్లలకు సంబంధించిన యాక్టివిటీ అండి, గల్ పేపర్ నింపడం అనేది. తర్వాత ఇక్కడ చూసారా, ఏకవచనం బహువచనం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సాధారణంగా బండి, బళ్ళు ఇది మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది చాలా మందికి. సో బండులు అని చెప్తూ ఉంటారు, కాదండి బళ్ళు, బండి, బళ్ళు, గుడి, గుళ్ళు, బడి, బళ్ళు గుర్తుంచుకుంటారు కదా, అలా అనమాట. సో గుర్తుంచుకోండి. అదే చిత్రం, చిత్రాలు, మతం, మతాలు, లాభం, లాభాలు, నాయకుడు, నాయకులు, ఈ విధంగా ఏకవచనం బహువచనం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి కొన్ని ఇవ్వడం జరిగింది అనమాట. వందనం ఏకవచనం అయితే, బహువచనం వందనాలు. సో దానికి బహువచనం అయితే మనకి వందనాలు అని చెప్తాము. ఓకే, సో ఏకవచనం వందనం, బహువచనం అయితే వందనాలు అని చెప్తాము. దేశం, దేశాలు, బస్సు, బస్సులు, ఊరు అనే దానికి బహువచనం అయితే ఊరులు కాదండి, ఊళ్ళు. ఓకేనా, ఊళ్ళు. ఆట, ఆటలు, చీమ, చీమలు, బాణం, బాణాలు, బంతి, బంతులు.
ఓకేనా. సో ఈ విధంగా చెప్తాం. కిందన కొన్ని దినోత్సవాల గురించి మనకి ఇవ్వడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15, ఇలా కొన్ని దినోత్సవాల పేర్లు అయితే పిల్లలకు రాయమనడం జరిగింది. సో మన టెక్స్ట్ బుక్లో లేనివి మనకు ఇబ్బంది పెట్టవు. ఇక సృజనాత్మకత అయితే వందనం వందనం, గాంధీ తాతకు వందనం, వందనం వందనం అంటే ఒక గేమ్ అయితే రాయిస్తూ పిల్లలకి ఇవ్వడం జరిగింది అనమాట ప్రాజెక్ట్ పని. భాషాంశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ కింద చూడండి, కింద వాక్యాలు చదవండి ఇస్తూ క్వశ్చన్ మార్క్ గుర్తుకు 0 చుట్టని ఇచ్చాడనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 0 చుట్టచ్చు. సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మనకి ప్రశ్నార్థకాల గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా వాక్యం చివరన ఈ చిహ్నం ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యాలు అంటారు అని చెప్తూ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ప్రశ్నార్థకం అంటే ప్రశ్నను గుప్పించేటటువంటి వాక్యం అని అర్థం వస్తుంది. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే పటంలో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి చిత్రం అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ పటం ఎవరు, ఈయన ఏం చేస్తుంటారు అనే ప్రశ్నలు అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనండి. సో ఇది మనకి దేశభక్తి పాఠం. సో వెనకాల మనం చూసుకున్నట్లయితే తెలుగు తల్లి ఉంది. తేనె పలుకుల తెలుగు తల్లి, రవల వెలుగుల తెలుగు తల్లి, శాతవాహన శకము లోపల శాంతి పాఠము నేర్పి తమ్మ అంటూ ఇవ్వడం జరిగింది. నిజానికి ఓకే సో ఇవ్వడం జరిగింది. ఈ గేయాన్ని రచించింది ఎవరంటే పిల్లల మర్రి వెంకట హనుమంతరావు అండి. గుర్తుంచుకోండి, పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. సో ఈ గేయం స్టార్టింగ్ గుర్తుంచుకోండి, తేనె పలుకుల తెలుగు తల్లి. సో లేదా తేనె పలుకుల తెలుగు తల్లి అనే గేయాన్ని రాసింది ఎవరంటే పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. ఈయన విమర్శకుడు, కవి, సాహిత్య వ్యాసాలు, కథలు, ఏకాంకికలు, ఖండకావ్యాలు రచించారు. వీరి రచనలో సాహిత్య సంపద, ఆంధ్రాభ్యుదయం, కాపు పాటలు ముఖ్యమైనవి గుర్తుంచుకుంటారు. సో పిల్లల మరి వెంకట హనుమంతరావు. ఓకే. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే వెంటనే మనకేముంటుంది, కథ కూడా ఉంటుంది. కందిరీగ కిటుకు అంటూ ఒక కథ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని రచించింది అయితే రావూరి భరద్వాజ్ గారు. సో అనగానే ఒక పెద్ద అడవి ఉంటుంది. సో అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి. అడవికి సింహంగా మనకి రాజుగా ఉంటుంది. నిజానికి ఆ సింహం చాలా మంచిది. తనను చూసి మిగిలిన జంతువులు భయపడడం ఆ సింహానికి ఇష్టం ఉండదు. ప్రతి వారు కూడా తన దగ్గర రావాలని, వారి బాధలు తనతో చెప్పుకోవాలని సింహంకి అభిప్రాయం అనమాట. అయితే సింహం కూడా మారువేషంలో అప్పుడప్పుడు అడవుల్లో తిరుగుతూ ఉండేది. అలా తిరగడంలో ఓ ఏనుగు తటస్థపడింది. ఓకే. ఈ ఏనుగు కూడా తెలివైనదే, కానీ దాని గుణం అట్టే మంచిది కాదు. మరొకరి సుఖంగా ఉండడం, హాయిగా నవ్వుకోవడం ఆ ఏనుగుకి గిట్టదనమాట. ఓకే. వచ్చినప్పటి నుండి అది సింహంతో పొత్తు కలపాలని చూస్తూనే ఉంది. సింహం మారువేషంలో తిరుగుతున్నప్పుడు ఏనుగు పసిగట్టి సింహంతో కబుర్లాడింది, మాటలు పెంచింది, స్నేహం చేసింది. ఆ స్నేహం బాగా పెంచేసింది కూడా. సింహం మంచిదనుకున్నాం కదా, అంచేత దానికి ఎదుటి వారి చెడ్డ గుణాలు ఒకంతటా తెలిసేవి కావు. అందరూ మంచివారి అనుకునేది సింహం, అందరిలో మాటలు నమ్మేది పాపం. ఓకే. అలా ఏనుగు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇతర జంతువుల మీద చాడీలు చెప్పేది, అబద్ధాలు ఆడేది. చివరికి సింహాన్ని తన చేతిలో చిక్కించుకుందనమాట. సింహానికి ఏనుగు ఎంత చెబితే అంత. ఆ ఆసరా చూసుకొని ఏనుగు మిగిలిన జంతువులు వేధించుకు తినేది, భయపెట్టేది, బెదిరిగొట్టేది. జంతువులు చాలా కాలం ఆ బాధను భరించాయి. ఏం చేయడానికి వాటికి తోచలేదు. చివరికి అడవిని విడిచి వెళ్ళిపోదాం అనుకున్నాయి కూడా. ఆ దశలో ఒక కందిరీగ ఏనుగు పనేదో తను చూస్తానని చెప్పి మెల్లగా ఏనుగు దగ్గరికి వెళ్ళి చెవిలో దూరిపోయింది. ఆ కందిరీగను వదిలించుకోవడానికి ఏనుగు చాలా ప్రయత్నించింది, పెద్దగా గీంకరించింది, కోపంతో చెట్లను కొమ్మలను విరిచేసింది, చేతికి అందిన జంతువుల మీద విరుచుకుపడింది. కానీ కందిరీగ వదలలేదు. ఆఖరికి ఏనుగు విసిగిపోయి కందిరీగతో రాజీకి వచ్చింది. ఏనుగు ఈ అడవిని విడిచిపోతే తను ఏనుగును విడిచిపోతానని కందిరీగ ఇద్దరు కూడా రాజీ చేసుకుని, ఇక చేసేది లేక ఏనుగు అనేది విడిచి వెళ్ళిపోయింది అని చెప్తారనమాట. సో ఇది కథ. దీన్ని రాసింది మనందరూ తెలుసు రావూరి భరద్వాజ్ గారు. సో ఆయన రచనలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఈయన గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. విమల ఈయన రాసిన తొలి కథ. అపరిచితులు, కథాసాగరం వంటి 37 కథా సంపుటాలు, ఉడతమ్మ ఉపదేశం, కీలుగుర్రం వంటి 43 పిల్లల కథలు, కరిమ్రింగిన వెలగపండు, జలప్రలయం వంటి 17 నవలలు రాశారు. వీరు పాకుడురాలు నవలకు జ్ఞానపీఠ పురస్కారం కూడా రావడం జరిగింది. ఈయనకు జ్ఞానపీఠ పురస్కారం, కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న, లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారాలు కూడా ఈయనకి లభించాయన్నమాట. సో ఇక్కడ ఉండే ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన రాసినటువంటి కథలు. ఓకేనా. ఈయన రాసినటువంటి కథలు ఎన్ని అంటే 37.
అదేవిధంగా పిల్లల కథలు అయితే 43, నవలలు 17. సో ఈయన రాసిన ఏ నవలకి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందంటే పాకుడు రాళ్ళు. ఓకేనండి. సో ఈయన 1927లో జన్మించారు, 2013లో అయితే ఈయన మరణించారు. సో ఇదండి. సో 3-4 పాఠం సంబంధించి ఇక 4వ పాఠం చూసుకుంటే మనకి పరివర్తన అనే పాఠం అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఈ పరివర్తన పాఠ్యాంశం ఏంటో, గొప్పతనం ఏంటో చూద్దాం ఒకసారి. ఇది పరివర్తన పాఠ్యాంశం చూసుకున్నట్లయితే ఇది పిల్లల స్వభావం, ఇది కూడాను కథ మనకి. ఇది పిల్లల స్వభావం అనేది దీని ప్రధాన ఇతివృత్తము. ప్రక్రియ చూసుకుంటే కథ. సో దీన్ని రాసింది ఎవరని చూసుకుంటే వెంకట పార్వతీశం కవులు అని పిలుస్తాం. బాలాంత్రపు వెంకటేశ్వరరావు, ఓలేటు పార్వతీశం అండి. సో వీళ్ళ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ మనకున్నాయి. సో వీళ్ళని కలిపి, వీరిద్దరిని కలిపి వెంకట పార్వతీశ కవులు అని పిలుస్తారు. ఓకేనండి. చూడండి, బాలాంత్రపు వెంకటరావు, సో వెంకట, ఓలేటి పార్వతీశం అండి. సో వీళ్ళిద్దరిని కలిపి వెంకట పార్వతీశం అని పిలుస్తారు. సో వీళ్ళ గురించి చూసుకుంటే బాలాంత్రపు వెంకటరావు గారు జన్మస్థలము తూర్పుగోదావరి జిల్లా మల్లాము. అదే పార్వతీశం గారి సొంత జన్మస్థలం అయితే పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. వీళ్ళ తల్లిదండ్రుల పేర్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూస్తారు. ఇక తర్వాత కథలోకి మనం వెళ్ళినట్లయితే కథ ఏం చెప్తుందో చూద్దాం. ఆ అబ్బాయి పేరు రాము. ఆటలంటే అతనికి చాలా ఇష్టం. రాము తండ్రి ఊళ్ళో బాగా డబ్బులు ఉన్న పెద్ద వ్యక్తి. పెద్ద ఇల్లు కూడా ఉండేది. ఆ ఇంట్లో రాము చదువుకోవడానికి ఒక గది కూడా ప్రత్యేకంగా ఉండేదన్నమాట. మరి ఆయన ఏం చేసేవాడు ఒకసారి చూద్దాం. రాము బద్ధకం ఎక్కువ, చదువు అంటే శ్రద్ధ తక్కువ. గదిలో పుస్తకాలు ఎక్కడ చంద్రవందరకు పడేసేవాడు. ఆ రోజు ఆలస్యంగా నిద్ర లేచాడు. ఇంతలో వంటగదిలోంచి వాళ్ళ అమ్మ గొంతు వినిపించింది. బాబు, రాము, చుట్టుప్రక్కల పిల్లలందరూ బడికి వెళ్ళిపోతున్నారు, నువ్వు కూడా త్వరగా తయారయ్యి బడికి వెళ్ళు అంది. ఓకే. సో కాసేపు తర్వాత పుస్తకాల సంచి భుజాన్ని తగిలించుకుని బయలుదేరాడు. కొంత దూరం నడిచేసరికి దారిలో ఉన్న మామిడి తోటలోకి వెళ్ళాలనిపించింది. వెంటనే దారి వెళ్ళాడు. సో మామిడి తోటలు చేరుకోగానే పారుతున్న నీళ్లు గలగల, పక్షుల కిలకిలలు, వాటి రెక్కల టపటపలతో పచ్చని ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. రాముకు ఎంతో సంతోషంగా ఉంది. అక్కడున్న పక్షులతో ఆడుకోవాలనిపించింది. చెట్టు కొమ్మ పైన కాకి కనిపించింది. కాకి మనం ఆడుకుందామా అని అడిగాడు. దానికి కాకి, అయ్యో బాబు, రానున్నది వానాకాలం, అసలే నాకు గూడు లేదు. ఒక్కొక్క పుల్లను తెచ్చుకొని శ్రమించి గూడు కట్టుకుంటున్నాను. ఓకే, నీతో ఆడడం కుదరదు అని చెప్పి ఎగిరిపోయింది. రాము చిన్నబుచ్చుకున్నాడు. ఇంతలో అక్కడున్న పువ్వులపై వాళ్తున్న తేనెటీగలు కనిపించాయి. రాము ముఖంలో ఆనందం. తేనెటీగను పలకరించి, తేనెటీగ మనం ఆడుకుందామా అని ఆసక్తిగా అడిగాడు. రాము మాటలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది. నాకు అంత తీరిగ్గా లేదు బాబు. పూల నుంచి తేనెను సేకరించి పూలు తొందరగా వాడిపోతాయి. నాకు చాలా పని ఉందని తుమ్మెద ఎగిరిపోయింది. రాము దిగులు పడ్డాడు. ఇంతలో ఎదురుగా ఉన్న చీమ కనిపించింది. చీమ మనం ఆడుకుందామని ఆత్రంగా అడిగాడు. బాబు, ఇది నేను గింజలు సేకరించుకునే కాలం. ఇప్పుడు సేకరించకపోతే రానున్నది వానాకాలం, అప్పుడేం తింటాను? ఇప్పుడు కష్టపడి గింజలు సేకరించి దాచుకుంటే అప్పుడు సుఖంగా ఉండొచ్చు అంటూ గింజలు మూసుకుని పోయిందనమాట. అదేంటి, నాతో ఎవరూ ఆడుకోవడానికి రావడం లేదని రాము అక్కడే కూర్చొని ఆలోచించసాగాడు. కాకి, తేనెటీగ, చీమ వాటి పనులు అవి ఉన్నాయి కదా. నాకు ఇప్పుడు ఉన్న పని బడికి వెళ్ళి చదువుకోవడమే కదా. నేనెందుకు బడికి వెళ్లకుండా ఇలా వ్యర్థంగా తిరుగుతున్నాను? నేను బడికి వెళ్తాను అని అనుకున్నాడు. వెంటనే కింది పడి ఉన్న పుస్తకాల సంచిని ఇష్టంగా చేతిలోకి తీసుకున్నాడు. మళ్ళీ బడికి వెళ్లే దారిలో వచ్చాడు. ఎదురుగా బడి ఆత్మీయంగా కనిపించింది. సో ఇదండి మనకి, అంటే మొత్తం మీద బడికి వెళ్ళని అనుకునేటటువంటి రాము తిరిగి బడికి రావడం జరిగింది. ఇక్కడ మార్పు ఎత్తి రావడం జరిగింది. చిందరవిందర అంటే క్రమబద్ధంగా లేకపోవడం, పరివర్తన అంటే మార్పు, ఆహ్లాదం అంటే సంతోషము, ఆసక్తిగా అంటే ఇష్టంగా, ఆత్మీయంగా అంటే ప్రేమగా, చిన్నబుచ్చుకొని అంటే నిరాశపడ్డం. ఇది పాఠంలో ఇవ్వచ్చినటువంటి కొత్త పదాలు. ఇంకా చూసుకున్నట్లయితే సో పాఠంలో ఉండేటటువంటి ఒక పారా ఇచ్చి దాని మీద ప్రశ్నలు అడిగాడు. సో కాబట్టి దీని గురించి చర్చించట్లేదు. తర్వాత పాఠంలో అనుకరణ పదాలు మనకైతే కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో వీటిని అనుకరణ పదాలు అంటే మీకు అర్థమైపోతాయి. గలగల, చకచక, డబడబ ఇలా మనం చెప్తాము. ఇలా ఉండే పదాలు మనం అనుకరణ పదాలు అంటాం. సో తర్వాత మనకి అన్నోన్ ప్యాసేజ్ ఒకటి ఇవ్వడం జరిగింది. రామాపురంలో రాజు అనే బాలు ఉండేవాడు. ఎప్పుడు కబుర్లు, ఆటలు అంటూ కాలక్షేపం చేసేవాడు. బాల్యంలో చదువు పట్ల అశ్రద్ధగా ఉండేవాడు.
అలాగే పెద్దవాడయ్యాక పని పట్ల శ్రద్ధ పెట్టేవాడు కాదు. తన తోటి వారు అందరూ పనిచేసి డబ్బులు కూడబెట్టుకుంటే తను ఏం పనిచేయలేకపోవడం రాజుకు బాధ పెట్టింది. ఏ పనైనా శ్రద్ధగా చేయాలి, అప్పుడే విజయం చేకూరుతుంది అని చిన్నప్పుడు గురుగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి పని పట్ల శ్రద్ధ పెట్టాడు. అందరిలాగే తను సంపాదన పరుడయ్యాడు అని ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమీ లేదు. ఓకే, ఇక్కడ చూడండి, గలగల, చకచక, పకపక, వలవల, టపటప అని కొన్ని పదాలు అయితే ఇవ్వడం జరిగింది. వాటిని జత చేయమన్నాడు అనమాట, జత చేస్తూ రాయమన్నాడు. ఇక్కడ చూస్తే పేర్లు మనకి ఇవ్వడం జరిగింది, కొన్ని సంయుక్తాక్షర పదాలు ఇవ్వడం జరిగింది. స్వీయ రచన గురించి మనం చూస్తే సృజనాత్మక కూడా ఇవ్వడం జరిగింది. ఇక ప్రశంస ఇవ్వడం జరిగింది. ఇక్కడ భాషాంశాలు మనం చూసుకుంటే నామవాచకము సర్వనామ పదాలు గుర్తించండి అంటూ ఫుల్ స్టాప్ అండ్ కామాలు ఎప్పుడు వాడతామనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో వాక్యాంత బిందువు, స్వల్ప విరామ చిహ్నాలు ఎప్పుడెప్పుడు వాడతాము, అదేవిధంగా నామవాచకాలను గుర్తించండి అంటే ఇవ్వడం జరిగింది. సర్వనామాలు గుర్తించండి అంటే కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో వీటి గురించి తర్వాత మన లెసన్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో పాఠం వెనకాల ఉండేటటువంటి పాట చూద్దాం. ఈ మాసపు పాట పడవ నడపబోయి అని ఉంది. సో పడవ నడపబోయి పూల పడవ అంటూ ఒక గేయం అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని రాసింది వింజమూరి శివరామారావు. సో ఈయన జననం 1908, మరణం 1982. ఈయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెం గ్రామంలో జన్మించారు. ప్రముఖ కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు. ఈయన రచనలో గోర్కీ కథలు, కల్పవల్లి ఖండకావ్యాలు, సంపుటి మొదలైనవి. ఈయన బిరుదు కళాప్రపూర్ణ. సో వింజమూరి శివరామారావు గారు గోర్కీ కథలు అండ్ కల్పవల్లి గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక ఇతిహాసంలోనే ఉపాయం అనేది ఒక పాఠం అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ఉపాయం అనేది మనకి పాండవులు, కౌరవులకు సంబంధించిందండి. సో ఒక మనందరూ తెలుసు ద్రోణాచార్యుడికి సంబంధించింది. విలువిద్య గురించి సంబంధించింది. ఒక నూతిలో బాలు పడిపోతే, బంతి పడిపోతే దాన్ని తీయడానికి ద్రోణాచార్యుడు విలువిద్య ఉపయోగించి తీస్తాడన్నమాట ఉపాయంగా. అది తెలుసుకుని భీష్మాచార్యులు వాళ్ళకి భరత వంశానికి విలువిద్య నేర్పించేటటువంటి గురువుగా తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా మీకు తెలిసిన కదే. సో ఇదండి ఈ పాఠంలో ఉండేటటువంటి 3, 4 పాఠాలు. మరి అందులో ఉండే మొత్తం విశ్లేషణ అండ్ ఎక్కడెక్కడ ప్రశ్నలు అడుగుతారో కూడా మీకు విశ్లేషణ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియో పైన మీ కామెంట్ని అండ్ మీ సలహాలను, సూచనలు తెలియజేయగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.